చిట్టి పొట్టి చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ చిన్నవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఎంత బావుంటాయంటే అన్నంలో కన్నా విడిగా తినేయొచ్చు. అంత బావుంటాయన్నమాట. ఫ్రెష్‌వి కూడా. ఇక్కడ మాకు నిల్వ ఉన్నవైతే అస్సలే దొరకవు. మంచి ఫ్రెష్‌వే దొరుకుతాయి. ఇవి అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి బెండకాయల ఫ్రై. ఇవే ఫస్ట్ టైమ్ చేయడం. మా తోడికోడలయితే చేసింది. ఇవి అయితే ఇలా అయితే కొంచెం ఎక్కువ తింటాము. అలానే మంచిగా జిగురనేది పట్టకుండా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా బావున్నాయి. ఇంకా ప్రతిసారి ఇలానే ట్రై చేయాలనుకున్నాను. కానీ వేడి వేడిగానే తినాలి. చల్లారిపోతే కొంచెం మెత్తగా అయిపోతే, మంచిగా ఫుడ్ తినేసాక డీమార్ట్‌కయితే వెళ్తున్నాను. వెళ్ళే ప్రతిసారి ఇలా లిస్ట్ రాసుకొని వెళ్ళాలని మాత్రం తెలుసుకున్నాను. డీమార్ట్‌కెళ్ళిన ప్రతిసారి కనీసం ఒక 5 అవర్స్ అన్నా దాంట్లో ఉండిపోతున్నా. నాకు ఏ మాత్రం కాళ్ళు నొప్పులు కూడా తెలియట్లేదు. ఏంటో మరి ఆ డీమార్ట్‌లో ఉన్న మహత్యం నాకైతే అర్థం కాదు. ఎంతసేపైనా ఉండిపోతా. ఈ సబ్బులుండే కార్నర్ అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకనో స్మెల్ చూస్తే అలానే చాలా సేపు అక్కడ ఉండిపోతుంటాను. ఇంకా అన్నీ తీసేసుకున్నాక ఈ లాస్ట్‌లో ఈ సోప్స్ చూసుకుంటూ మనం అనుకున్న లిస్ట్ ప్రకారమే తీసుకోవాలి. ఎక్కువ ఎగస్ట్రా అక్కడికెళ్ళాక ఏం చూసి టెంప్ట్ అయిపోకూడదు. అనుకున్నవన్నీ తీసేసుకున్నాను. ఇంకా లాస్ట్‌లో వచ్చేసి నెక్స్ట్ బిల్ పే చేయడమే. ఈ బిల్ పే చేసేటప్పుడు ఎంత అమౌంట్ అయ్యిద్దా అనుకున్నా 3000 కన్నా ఎక్కువ కాకూడదనుకున్నా. అలానే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.